సో నెక్స్ట్ ఫ్రాక్స్లో మరో డిజైన్ అనమాట. ఫ్రాక్స్ అయితే చాలా మందికి నీడ్ ఉంది. చాలామంది కంటిన్యూస్గా ఫ్రాక్స్ కోసం మెసేజెస్ చేస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్రాక్స్ అనమాట. సో ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయించడం జరిగింది. సో యోక్ పార్ట్ కూడా ఫుల్ వర్క్ తీసుకొని, సో పఫ్ హ్యాండ్స్ అయితే వేసుకున్నప్పుడు చాలా బాగా లుక్ ఉంటుందండి. సో అందరూ పఫ్ హ్యాండ్సే అడుగుతున్నారు. సో అందుకోసం పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టించడం జరిగిందనమాట. కస్టమైజ్డ్ ఫ్రాక్స్ ఇవి వచ్చేసి. సో ఈ విధంగా మనకి కింద మనకి గేరా కూడా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది, ఫ్రిల్ స్టైల్. అండ్ లెంత్ కూడా బాగుంటుందండి. ఫ్రాక్ లెంత్ కూడా పర్ఫెక్ట్ లెంత్ అయితే వస్తుంది. సో ఆ లెంత్ ఉంటేనే ఫ్రాక్ అందం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్. సో కలర్ చాలా బాగుంది. రెగ్యులర్ కలర్స్ అంటే అందరూ యూజ్ చేస్తారు, ఇందులో యూనిక్ కలర్స్ ఉంటాయి చూడండి. సో కలర్ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది. 4 కలర్స్ కూడా రేర్ కలర్స్ అనమాట. లైక్ పేస్టల్ షేడ్స్లో డార్క్ కూడా వచ్చాయి. సో మనకి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అయితే, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. ఫ్రాక్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇదంతా మనకి కస్టమైజ్డ్ ఐటమ్ అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేపించి కస్టమైజ్డ్ ఐటమ్ అనమాట. సో ఇదంతా మనకి మష్లిన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది, అది కూడా హెవీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది.